వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. పైన ఉన్నారా నిన్ను అడిగాడు వాడిని మురళిని అడిగాడు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చేసేయండి మళ్ళీ అందరికి వచ్చేసేయండి. నువ్వు రాయా నాని ఇదిపాటి బీపీ ఎక్కువ చూపిస్తారు. ఈ చిన్న చిన్న సమస్యలు వాళ్ళమ్మ చూసుకుంటూ ఈ ఆరోగ్యం పడుతుందంటే అక్కడ ఒక నైట్ ఫోన్ చేయడం స్ట్రోక్ రావడం అలా మధ్యాహ్నం లోపలికి వచ్చింది. ఆల్రెడీ డాక్టర్ చూపించారు, బాగానే ఉంది. తర్వాత హాస్పిటల్కి పోయాము. ట్రీట్మెంట్ అయితే బాగా జరిగింది. కానీ ఎండలు ఏమన్నా ఇబ్బంది పెట్టాయి? ఎండలు కాదు ఎండకి ఏమైనా ఎక్కువ ఇబ్బంది అయింది? అదే అంతకుముందు ఎండలో లైట్గా వడదెబ్బతో నాని వాళ్ళ ఇంటికి వెళ్ళదా? ఏడైతే మనం ఆ పెట్టుకున్నా ముందుగా వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ శుభ సాయంత్రం. ఈరోజు గాజుల వీధిలో ఉన్నటువంటి రామారావు లక్ష్మీ ప్రసన్న గారు ఈ నెల 12వ తారీఖున మృతి చెందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఏంటంటే ఒక 2 నిమిషాలు అందరూ కూడా మౌనం పాటించారు. గాజుల వీధిలో ఉన్నటువంటి రామారావు శివ గారి భార్య రామారావు లక్ష్మీ ప్రసన్న గారు, వయసు 43 సంవత్సరాలు. ఆమెకి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ ఎటువంటి అనారోగ్యం కూడా లేదు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంతో వడదెబ్బ కొట్టి సుమారుగా ఏంటంటే ఒక 10 రోజుల క్రితం ఏంటంటే ఆమె కాలం చేయటం జరిగింది. అతి చిన్న వయసులో లక్ష్మీప్రసన్న గారు కాలం చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి తీరని లోటు. 2 పిల్లలు పూర్ణ, అలాగే ఏంటంటే సాయి. వీళ్ళు చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ఏంటంటే లక్ష్మీప్రసన్న గారు వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళటం అనేది నిజంగా కూడా ఏంటంటే శోక సముద్రంలో ముంచే విషయం. ఈ విషయాన్ని ఏంటంటే నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నా ట్రస్ట్ ద్వారా, కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏంటంటే వాళ్ళకి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నా నైతిక బాధ్యతగా అందజేయటం జరిగింది. గతంలో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక క్యాన్సర్ పేషెంట్కి 40,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయటం జరిగింది. అలాగే విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే ఏంటంటే అన్నిటికీ మించి చావు కార్యక్రమాలకు కూడా ఏంటంటే నా వంతు ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని తెలియజేసుకుంటూ, నిజంగా కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆ కుటుంబం త్వరగా కూడా ఏంటంటే ఈ శోక సముద్రంలోంచి కోలుకోవాలని మనసావాచ కర్మన భగవంతుడిని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ,
ఎల్లవేళలా కూడా ఏంటంటే నా వంతు సహాయ సహకారాలు ఈ కుటుంబానికి మెండుగా ఉంటాయని తెలియజేసుకుంటూ, వడదెబ్బ కారణంగా లక్ష్మీప్రసన్న గారు చనిపోయారు కాబట్టి ప్రభుత్వం తరపున నుంచి కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు, వారికి రావాల్సినటువంటి ధన సహాయం కూడా ఏంటంటే అందజేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.